మనం ఒక మనిషికి అనుకూలత సృష్టించడం చాలా కష్టం, కానీ వ్యతిరేకత సృష్టించడం చాలా సులభం. ఇప్పుడు ఆ వ్యతిరేకత సృష్టించడం అన్నటువంటి దాని మీదనే, అంటే కేజ్రీవాల్ అద్భుతమైన పాలన, విద్యా వ్యవస్థ బాగు చేశాడు, రోడ్లు బాగైపోయినాయి, పొల్యూషన్ కంట్రోల్ అయిపోయింది, అసలు ఢిల్లీలో అందరికీ మంచినీళ్ళు ఫ్రీగా వస్తున్నాయి, కరెంటు ప్రశాంతంగా వస్తుంది, దర్జాగా బతుకుతున్నారు అని చెప్పుకోవాలి కదా సుదీర్ఘకాలం నుండి ఢిల్లీని పరిపాలిస్తున్న కేజ్రీవాల్. కానీ జనాలు ఆ మాట అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇంటికి వచ్చిన సదుపాయం, వాళ్ళ జీవితంలో జరుగుతున్నటువంటి లెక్కలు తీస్తారు. అంటే పాజిటివ్ వేవ్ లేదు. దీంతో యాంటీ బీజేపీ వేవ్ కోసం ఎత్తుగడ ప్రారంభించారు. అదేంటయ్యా అంటే, మనకి ఆంధ్రాలో జగన్ని దెబ్బకొట్టడానికి చంద్రబాబు అనుసరించినటువంటి వ్యూహం ఏదైతే ఉందో అదే తరహా వ్యూహం. ఎలాంటిది అంటే, చిన్న చిన్న క్రైములు జరుగుతుంది, చిన్నదేంటి పెద్దదైన క్రైములు జరుగుతుంది. క్రైమ్ ఈజ్ క్రైమ్. క్రైమ్ అనేటువంటిది క్రిమినల్సే చేస్తుంటారు, దానికి సంబంధించినవి ఉంటాయి. ఏది మర్డర్లు జరగడమా, మానభంగాలు జరగడమా, లేకపోతే దొంగతనాలు జరగడమా, లేకపోతే మాదక ద్రవ్యాలు పట్టుబడడం, ఇట్లాంటి ఆ కేసెస్ని లెక్క చూపెడుతూ ఢిల్లీలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతోంది, ప్రజలు ప్రశాంతంగా బతకలేకపోతున్నారు. దీనికి అంతటికీ కారణం పోలీసింగ్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదంటూ ఏదైతే అమిత్ షాకి లేఖ రాయడం లాంటి ఒక గేమ్స్. అంటే తప్పంతా కేంద్రాందే, కానీ కేంద్రంతో పోరాటగలిగేవాడే కేజ్రీవాల్. ఆ కేజ్రీవాల్ని ఎన్నుకుంటేనే మనకు కాస్తో కొస్తో ఊరట. ఈ కోణంలో నుంచి కొత్త ఆస్పెక్ట్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నాడు కేజ్రీవాల్.